సెమీఫైనల్ బెర్త్ కోసం సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు తీవ్ర ఉత్కంఠను రేపింది. ఇరు జట్ల మధ్య గెలుపు కోసం గట్టి పోటీ కనిపించింది. చివరకు అద్భుతమైన టైమింగ్ తో వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ సూపర్ విక్టరీని అందుకుంది. థ్రిల్లింగ్ గెలుపుతో టీ20 ప్రపంచ కప్ లో తొలిసారి సెమీఫైనల్ కు చేరుకొని హిస్టరీ సృష్టించింది. అయితే ఈ మ్యాచ్ ఆరంభం నుంచి అనేక మలుపులు నాటకాలు కనిపించాయి. పలుమార్లు వర్షం మ్యాచ్ ను అడ్డుకుంది. చిరుజల్లులు పడుతున్న సమయంలోనూ మ్యాచ్ సాగింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఆఫ్ఘనిస్తాన్ ఎంతకైనా తెగించేలా కనిపించింది. ఉత్కంఠభరమైన పోర్లో కోచ్ సూచనల మేరకు ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ గుల్బదిన్ నైబ్ చేసే పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ మధ్యలో ఆ జట్టు బౌలర్ గుల్బదిన్ చేసిన డ్రామా ఆస్కర్ పర్ఫార్మెన్స్ కి తక్కువేమీ కాదు. అతను అలా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ మధ్యలో వికెట్ కీపర్ పక్కన ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గుల్బదిన్ అకస్మాత్తుగా కింద పడిపోయాడు. తను గాయమైనట్టు డ్రామా చేశాడు. అయితే కొంత సమయం తర్వాత అతను గ్రౌండ్ లో వేగంగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఫాస్ట్ బౌలర్ చేసిన ఈ డ్రామా ఆఫ్ఘనిస్తాన్ ను మొదటిసారి సెమీఫైనల్స్ కు తీసుకెళ్లడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ ముందు 116 పరుగుల టార్గెట్ ఉంచింది. వర్షం అడ్డుపడుతున్నప్పటికీ బంగ్లా మంచి శుభారంభం చేసింది. ఈ సమయంలో రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ ను ఆఫ్ఘాన్ వైపు తిప్పాడు. కానీ లిటన్ దాస్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆఫ్ఘనిస్తాన్ కు టెన్షన్ పెట్టాడు. దీంతో వర్షం ఆశ మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ ను తిరిగి మ్యాచ్ విన్నింగ్ ట్రాక్ లోకి తీసుకురాగలిగిందని గ్రహించిన ఆ జట్టు కోచ్ జోనాథన్ ట్రాట్ మ్యాచ్ నెమ్మదించాలని ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చాడు. ఇది చూసిన గుల్బదిన్ నైబ్ స్లిప్ వద్ద నిలబడి వెంటనే గాయపడినట్లు నటించడం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.